మేడం ఒకటి ఇది అడగాలంటేనే ఏదోలా ఉంది. ఎందుకంటే వివాహేతర సంబంధాల గురించి ఎన్నో సార్లు మనం మాట్లాడుకున్నా ప్రతి ఒక్క రోజు కూడా అదొక కొత్త అధ్యాయం పుట్టుకొస్తుంది మేడం. అంతేకాకుండా వివాహేతర సంబంధాలే తప్పనుకుంటే అదొక ట్రెండింగ్ టాపిక్గా బెంగళూరు ప్రముఖమైనటువంటి బెంగళూరు సిటీలో అదొక ప్రముఖమైన టాపిక్ అయిపోయింది మేడం. ఈవెన్ దో ఒక ప్రముఖమైనటువంటి సర్వే కంపెనీ సర్వే చేసిందట. ఏమని, మీరు ఎందుకు మీ ఆయనతో కావచ్చు లేదంటే మీ యొక్క పార్ట్నర్తో మీ యొక్క లైఫ్ పార్ట్నర్తో ఎలా ఉంటారని చెప్తే, లేదు తను ఓకే అక్కడ వరకు అయితే ఓకే, లేదంటే నేను లివింగ్ స్టైల్లో లైఫ్లో 8 hours పని చేస్తాను, 8 hours రిలాక్స్ అవుతాను, 8 hours బయట ఉంటాను, ఒక 24 hours ఫ్రేమ్ చేసుకున్న తర్వాత కంప్లీట్ వాళ్ళకి ఇచ్చేటువంటి ఇవ్వకుండా కంప్లీట్ వివాహేతర సంబంధానికి అట్రాక్ట్ అవుతున్నారంట. టాప్ మోస్ట్ సిటీగా బెంగళూరు మేడం. ఎలా చూడొచ్చు మేడం, బెంగళూరు సిటీకి వెళ్ళాలంటే ఒక భయంగా, బెంగళూరు సిటీకి మాకున్నటువంటి అమ్మాయిలకు కావచ్చు మాకున్నటువంటి సుపరిచితులు ఎవరైనా సంబంధాలు వస్తే భయం వేసే విధంగా ఉంది. దీన్ని ఎలా చూడవచ్చు మానవీయ కోణంలో? ఇప్పుడు బెంగళూరు అనే కాదు, మెల్లగా విషం అనేది పాకుతూనే ఉంటుంది. ఓకే, ఏదో ఒక ప్లేస్ లో విషం ఎక్కితే మెల్లగా బాడీ అంతా పాకినట్టు ఈ విష సంస్కృతి మెల్లగా పాకుతూ పాకుతూ అన్ని పక్కలకి వస్తుంది. ఇప్పుడు మనం బెంగళూరు వెళ్ళటానికి భయపడాల్సిన అంత స్థితి కాదు. ఆ విషం అనేది పాకుతుంది అన్ని పక్కలకి. ఎక్కడో వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న ఆచారాలని మనం తెచ్చుకోవట్లా. ఆ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, డ్రెస్సింగ్ కానీ, ఏదైనా సరే ఇక్కడ మనకి అక్కడ దొరకనివన్నీ అక్కడ దొరికేవి ఇక్కడ దొరుకుతున్నాయి. దొరకటం లేదనేది ఏమైనా ఉందా? ఏమీ లేదు. ఒకప్పుడు చెప్పుకునేవాళ్ళు ఇక్కడ నుంచి మనం ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడికి వస్తువులు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఫారిన్ గూడ్స్ అని చెప్పి తెచ్చుకుంటారు. వాళ్ళు ఇక్కడికి వచ్చి మనవి తీసుకెళ్తుండే, అంటే మన వస్తువులే అక్కడికి వెళ్తున్నాయి. మనం పిచ్చోళ్ళం అక్కడ మళ్ళీ ఎక్కువ రేటు పెట్టి మళ్ళీ అవి కొనుక్కో మన ఇండియాకి తెచ్చుకున్నామని ఒక హాస్యాస్పదమైనటువంటి కామెంట్స్ చాలా వచ్చాయి అప్పట్లో. అంటే అటువంటి సంస్కృతి నుంచి మనము దరిద్రపు సంస్కృతులన్నీ మనం తెచ్చుకుంటున్నాం ఇప్పుడు. అంతేగాని ఇది విషం అనమాట, ఎలా అయినా పాకేస్తుంది. మనం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు భార్యల్ని మార్చుకునే సిస్టమ్ ఇది ఎంత ఎక్కడన్నా విన్నామా మనం? ఇది అవును, ఇంకా ఏం వినాలో. ఇప్పుడు వేసల దగ్గరికి వెళ్తున్నారు, అదైపోయింది. తర్వాత కొత్తగా పేర్లు పెట్టి రెడ్ లైట్ ఏరియాస్ అన్నారు, అదైపోయింది. తర్వాత ఇప్పుడు అమ్మాయిలు ఇలాగా వెళ్తున్నారు అనేది అయిపోయింది, అదైపోయింది. అక్రమ సంబంధాలు అయిపోయినాయి, రకరకాలు పెళ్లిళ్ళు చేసుకుని కూడా వేరే వాళ్ళతో సంబంధాలు, రకరకాలు వింటున్నాం కదా. ఇప్పుడు కొత్తగా ఏంటంటే నీ భార్యను కొన్నాళ్ళు నా దగ్గరికి పంపించు, నా భార్యని నీ దగ్గరికి కొన్నాళ్ళకి పంపిస్తాను. ఈ పర్టికులర్ కేసు ఏమైందంటే, ఒక స్వామి రియల్ ఎస్టేట్ సంథింగ్, అతనికి ఒక ఆమెతో పరిచయం ఏర్పడింది. నేత్ర ఆమె చాలా బ్యూటిఫుల్ గా ఉంది, ఓకే బాగుంది. అందాన్ని ఎప్పుడైనా సరే చూసి ఆస్వాదించాలి, అంతే. అది సొంతం చేసుకోవాలని దుర్బుద్ధి ఎప్పుడైతే పుడుతుందో నాశనమే. ఇప్పుడు ఇంట్లో 25 సంవత్సరాలు అయింది పెళ్ళి, భార్యకి విడాకులు ఇచ్చి ఈమెను పెళ్లి చేసుకున్నాడు కదా. 25 సంవత్సరాలంటే ఈయనకి 50 అబోవ్ ఉండొచ్చు. ఇప్పుడు ఈమెని ఒక 35+ ఈమెను చేసుకున్నాడు. చేసుకున్నప్పుడు ఆమెకు విడాకులు ఇచ్చాడు. అక్కడ ఆమె పాపం బాధపడుతుంది. ఇంకా ఇతను పెళ్లి చేసుకున్నాడు, ఉన్నాడు బాగానే, 6 years అయింది. అయిన తర్వాత ఎవరో మళ్ళీ బిజినెస్ లో కొత్త ఫ్రెండ్ కలిసినప్పుడు వాడి వయసు ఏంటో మనకు తెలియదు, వాడి భార్య వీడికి నచ్చిందట. మేబీ యంగ్స్టర్స్ కావచ్చు వాళ్ళు. వీడి భార్య ఎవరైతే నేత్రాన్ని చేసుకున్నాడో 6 years అయింది, ఈ అమ్మాయి చాలా అందంగా ఉంటుందట. ఈ అమ్మాయి వాడికి నచ్చిందట. నచ్చినప్పుడు ఇద్దరు కలిసి అనుకున్నారంట, సరే కొంతకాలం ఒక నెల రోజులు మార్చుకుందాము నీ భార్యని నా భార్యని. అంటే ఓకే. అవతల వాడి భార్య కూడా ఇష్టపడిందంట ఈ వీడిని, ఈ స్వామి అనేవాడిని. ఇక్కడ ఇష్టపడింది ఎవరు? నేత్ర. అంటే నేను వెళ్ళను, నాకు నచ్చలేదు. ఇప్పుడు ఒకసారి మా తల్లి ఇప్పుడు అతను మా భార్యకి విడాకులు ఇచ్చిన తర్వాత జెన్యూన్ గా చేసుకుంది ఇప్పుడు పెళ్లి, ఉంటుంది తనతో 6 సంవత్సరాల నుంచి. అంటే హస్బెండ్ వైఫే కదా వీళ్ళిద్దరు. అయినప్పుడు మళ్ళీ వీడు ఇంకొక అతని దగ్గరికి వెళ్ళు, ఇంకొక అమ్మాయిని నేను తెచ్చుకుంటా అంటే థర్డ్, అది వాడికి థర్డ్. ఇది ఆమె సహించలేకపోయింది. సహించలేక మర్డర్ చేసింది, అయిపోయింది. తర్వాత కార్వాయి మనకి అర్థమవుతూనే ఉంది. అంటే ఈ సంస్కృతికి మనం పేర్లు పెట్టచ్చు, విష సంస్కృతి అని, అదని ఇదని పెట్టచ్చు, ఎన్ని పేర్లైనా పెట్టచ్చు. కానీ ఎందుకు అనే క్వశ్చన్ మనం చేసుకోవాలి. అంటే ఇప్పుడు వేదాంతం చెప్పుకోవాలా మనం ఇక్కడ? ఇది కలియుగం, ఇది కల్కి యుగం అని చెప్పుకోవాలా? అని చెప్పుకుని సమర్థించుకుని సరిపెట్టుకోవాలా? ఇది మన ఆలోచనల్లో మన మనస్తత్వాల మీద ఆధారపడింది. ఇదంతా కూడా సరిపెట్టుకుందామా
అనేవాళ్ళు ఎంతమందో కామెంట్ చేయొచ్చు, వద్దు ఎదురు తిరుగుదాం అనేవాళ్ళు కామెంట్ చేయండి. దీన్ని బట్టి మన సొసైటీ ఏ ధోరణిలో ఉందో మనకు అర్థమవుతుంది. అవును, ఎవరు ఇప్పుడు తన వరకు వస్తే ఎవ్వరు సరిపెట్టుకోరు సురేష్ గారు. ఇప్పుడు పర్టికులర్ ఆ ఇద్దరు జెంట్స్ మార్చుకుందామని ఒప్పందానికి రాబట్టి అది జరిగింది. అది జరగలేదు ఇంకా. ఆ నలుగురిలో ఒకళ్ళు ఒప్పుకోలేదు చూడండి, చాలు అంతం చూసింది, వాడిని చంపేసింది. అంతే. అంటే మార్పు ఇదే రావాలి. నలుగురిలో ఒకళ్ళకి ఆ మార్పు వచ్చింది అంటే సొసైటీలో ఎంతమందికి రావాలి? ఓకే, అవునా? అవును. మీరు అది ఎవరేజ్ తీయండి కావాలంటే. నలుగురిలో ఒకళ్ళు ఎదురు తిరిగారు ఈ సంస్కృతి వద్దు అని. మరి కోటాను కోట్ల మందిలో ఎంతమంది ఎదురు తిరగాలి? అట్లీస్ట్ మనం ఇలా అనుకుంటే, కానీ మొత్తం అందరూ ఎదురు తిరగాలి. ఈ రేషియో ప్రకారం చూస్తే ఎంతమంది ఎదురు తిరగాలి అనేది పబ్లిక్ ఆలోచించాలి. నలుగురిలోనే ఒకళ్ళు ఎదురు తిరిగారు. అవును కదా. సెకండ్ మ్యారేజ్ చేసుకున్న ఆమె కూడా ఎదురు తిరిగింది అని అంటే అది ఎంత దరిద్రపు సంస్కృతి అనేది అర్థమవుతుంది. మరి మనుషులు, ప్రజలు ఆలోచించాలి. మన కుటుంబము, మన సంసారము, నా భర్త, నా పిల్లలు, నా భార్య, నా కుటుంబము అనే ప్రేమ ఆప్యాయత లేనప్పుడు, కుటుంబానికి రక్షణ ఇవ్వలేనప్పుడు ఇలాంటి దరిద్రపు ఆలోచనలు కలుగుతూ ఉంటాయి. కాబట్టి నా అని ఎప్పుడైతే అనుకుంటారో ఇలాంటి ఆలోచనలు రావు. మరి నా కుటుంబం ఏమవుతుంది అనే ఆలోచన ఒక్కసారి ఆలోచించినట్టయితే ఇలాంటి ఆలోచనలు రావు. ఇంకొకటి ఏంటంటే, డబ్బు ఉందండి, డబ్బు ఉన్నప్పుడు ఏమైనా చేస్తాను. డబ్బు లేనివాడు ఏం చేస్తాడు చెప్పండి? అంతే, సైలెంట్ కూర్చుంటాడు, స్ట్రిక్ట్ లైఫ్ కూర్చుంటాడు. అంతే, భయ నా దగ్గర ఏం లేదు, నేనేం చేయగలుగుతాను, కూర్చుంటాడు. డబ్బు ఉన్నవాడే అన్నీ చేస్తాడు. వాడికి విచక్షణ జ్ఞానం కానీ, మంచి చెడు అని కానీ, నా వయసు అని కానీ, నా కుటుంబం అని కానీ వాడికి గుర్తురాదు ఆ టైంలో. నాకు డబ్బు ఉంది, నేను ఏమైనా అనుభవించడానికే కదా నేను సంపాదించింది. నేను అనుభవించడానికి నేను సంపాదించినప్పుడు నేను ఎందుకు అనుభవించకూడదు? భార్య అడ్డం వచ్చింది, భార్యను తీసేయి. రెండో పెళ్ళాం అడ్డం వచ్చింది, రెండో పెళ్ళాన్ని తీసేయి. ఆ రెండో పెళ్ళామే నిన్ను తీసేసింది, మళ్ళీ మూడో తప్పు చేయకూడదు. కాబట్టి ఈ తప్పులు చేద్దాము అని ఆలోచించకండి. డబ్బున్న వాళ్ళు, మీరు డబ్బు ఉంటే మంచి పనులు చేయండి. అవును, అంతేగాని ఇలాంటి పనులు చేసి మన సంస్కృతిని నాశనం చేయకండి. మేము సౌత్ ఇండియన్స్ అని చెప్పుకుంటాం, మేము నార్త్ ఇండియన్స్ అని చెప్పుకుంటాం. చెప్పుకున్నప్పుడు మీ నార్త్ లో ఉన్న గొప్పతనాన్ని మీరు కాపాడండి, సౌత్ లో ఉన్న గొప్పతనాన్ని కాపాడండి. మీ డబ్బు ఉంటే పరిరక్షించడానికి ఆ డబ్బును ఉపయోగించండి, దాన్ని భక్షించడానికి, సంస్కృతిని నాశనం చేయడానికి ఉపయోగించకండి అని చెప్తున్నాను. నిజంగా మేడం, బెంగళూరు సిటీ అనేది టాప్ నాచ్ సిటీ మేడం. అందులో వివాహేతర సంబంధాలు ఎంత జరిగినా సరే ఇంకొన్ని సర్వేలు ఏం చెప్తున్నాయి, ఎంతకంటే ముందు సర్వేలు అంటే కేవలం ఆఫీసులలో దాదాపు 24 గంటలు పనిచేసేటువంటి రొటేషనల్ షిఫ్ట్, అంటే నైట్, పొద్దున, మధ్యాహ్నం ఏ టైం లేకుండా కూడా ఐదర్ గర్ల్స్ అండ్ బాయ్స్ పనిచేసే టైంలో కేవలం హెచ్ఆర్ఓ లేదంటే పైన ఉన్నటువంటి పై స్థాయిలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ ఆశ చూపి, నీ పొజిషన్ ఇదైతే కొంచెం ఇంకొంచెం పైకి తీసుకెళ్తా, నాకేమి ఇస్తావు, ఏం ఫేవర్ ఇస్తావు, క్షణంలో ఇక నా దగ్గర ఏముందనే ఆలోచన రాకుండా, ఏమి ఇవ్వాలనే ఆలోచన రాకుండా, అక్కడి నుంచి క్విట్ అయితే నా దగ్గర ఇంకో దగ్గర నా టాలెంట్ని నమ్ముకున్నటువంటి నేను జాబ్ లేకుండా ఒళ్ళు అమ్ముకుంటున్నారు మేడం. అది ఐదర్ అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు. అమ్మాయిలో కూడా నువ్వు హ్యాండ్సమ్గా ఉన్నావు అని చెప్పేసి తన మీద మనసు పడ్డము, నేను నీకు టీమ్ లీడర్ చేస్తా అని చెప్పేసి అమ్మాయిను లేకపోవచ్చు పబ్బుల్లోకి వెళ్ళడము, హోటల్స్లోకి వెళ్ళడం, ఇదంతా సర్వసాధారణం. కేవలం టాలెంట్ ఉన్న వాళ్ళు ఒళ్ళు అమ్ముకోవచ్చా, లేదంటే ఒళ్ళు అమ్ముకునేటోళ్ళు ఏ కేటగిరీలో పడేద్దాం వాళ్ళని చెప్పండి మీరు. ఇప్పుడు టాలెంట్ ఉంది లేదు అనేది ప్రశ్న కాదు ఇక్కడ, వాళ్ళకి కావాల్సింది మనీ. ఓకే, ఇప్పుడు మీరు అన్నట్టు నాకు ఇంత టాలెంట్ ఉంది, నేను వేరే దగ్గరికి వెళ్తే నాకు ఆ డిఫరెన్స్ మనీ నాకు శాలరీ రూపంలో వస్తుంది అనే ఆలోచన ఎంతమంది చేస్తున్నారు? నో వన్ చేయట్లేదు. ఈజీ మనీ, హార్డ్ వర్క్ చేయకుండా ఈజీగా మనీ వస్తుంది. ఏంటి శీలం పోవడం ఏంటి, ఏముంది ఇక్కడ, ఏం పర్వాలేదు, ఏం పోతుంది ఇక్కడ నాకు అనే ఆలోచనకు వస్తున్నారు. ఇప్పుడు దెబ్బ తగిలితేనే కొద్ది రోజులకి మానిపోతుంది, ఏముండదు. ఇది ఏం పోతుంది ఇక్కడ, ఏం పోతుంది? భర్తతో మనం రెగ్యులర్ గా ఉంటే అన్న పోతుందా, వీళ్ళతో ఉంటే పోతుందా, ఇలాంటి ఆలోచనలకు వస్తున్నారు. ఈజీ మనీ వస్తుందిగా, ఇతనితో మనకి నమ్ముకుని ఒకటే దగ్గర ఉంటే ఒక దెబ్బకి 2 పిట్టలు, ఇది దొరుకుతుంది, మనీ కూడా వస్తుంది. ఎక్స్క్యూజెస్ కూడా మళ్ళీ చిన్న చిన్న తప్పులు చేస్తే ఆఫీసులో క్షమించడం, ఇది నా క్యాండిడేట్ అని. ఇప్పుడు ఇది ఇక్కడ ఒక డిపార్ట్మెంట్ తీసుకోలేం మనం, చాలా డిపార్ట్మెంట్స్ లో ఉన్నాయి ఇలాంటివి, చాలా జరిగాయి ఇలాంటివి. ఇప్పుడు హైయర్ అధికారులు, ఆఫీసర్స్ ఉంటారు. ఆఫీసర్స్ ఉన్నప్పుడు కింద వాళ్ళని ఇలానే లొంగ తీసుకుంటారు. ఓకే,
అంటే పేర్లు మనం చెప్పకూడదు. జరిగిన కేసులు నా దగ్గర చేతిలో ఉన్నాయి ఉన్నాయి. గతించిన 25 సంవత్సరాల నుంచి నేను ఎన్నో ఇలాంటివి గ్యాదర్ చేసి పెట్టుకునే ఉన్నాను. ఏంటి చూస్తుండగానే లోపలికి వెళ్ళడం, రెడ్ లైట్ వేయడం. ఏంటంటే సారు విత్ స్టెనో వర్క్ లో ఉన్నారు. ఏం వర్క్ లో ఉన్నావు స్టెనోతో? రెడ్ లైట్ ఎన్ని గంటలు వెలుగుతుంది? అసలు స్టెనో లోపలికి వెళ్ళుడేంది? వెళ్తే ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాలి, గెస్ట్ రూమ్ లోకి ఎందుకు వెళ్ళాలి? ఇవన్నీ తెలుసు, చూసిన వాళ్ళమే. అంటే అట్లా కూడా ఏ రోజులకి కూడా ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి. అంటే ఇక్కడ యువతలే వాళ్ళ ఇంట్రెస్ట్ లేకుండా వెళ్తున్నారా? వీళ్ళ ఇష్టంతోనే వెళ్తున్నారు. అది వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటారు. అంటారు కదా, మజ్బూరికా ఫాయిదా ఉఠానా. ఈమె అవసరం అక్కడ ఉంది, అతని అవసరం ఈమెతోనే ఉంది. రెండు ఫుల్ఫిల్ అవుతున్నాయి. ఎవరికి తెలుస్తుంది? అరే పిల్లి కళ్ళు మూసుకుంటే యువతల వాళ్ళు మూసుకుంటారా? తను కళ్ళు మూసుకుని పాలు తాగుతుంది. లేకపోతే తాటి చెట్టు కింద కూర్చొని పాలు తాగుతున్నా అంటే ఎవరు నమ్ముతారు? నమ్మరు కదా. లోకం చూస్తూనే ఉంటది అది ఏం తాగుతుంది, ఎక్కడికి వెళ్ళిందని. అది జ్ఞానం ఉండదా వీళ్ళకు? ఇవాళ కాకపోతే రేపటికైనా అందరికి తెలుసు. అసలు ఫస్ట్ అటెంప్ట్ లోనే నవ్వుకుంటారు స్టాఫ్. ఈమె లోపలికి వెళ్ళింది, లైట్ వెలిగింది, నవ్వుకోరా? సీన్ ఊహించుకోవచ్చు. అట్లాంటప్పుడు ఎవ్రీడే లేకపోతే ఫ్రీక్వెంట్ గా అట్లా జరుగుతుంది అంటే ఊకినే అర్థమైపోతుంది ఎవరికైనా. కళ్ళు మూసుకొని ఉండద్దు ఎప్పుడు కూడా. కొంతకాలం అయినాక అలవాటు అయిపోతుందా, వాళ్ళిద్దరికి సంథింగ్ ఉంది లేరా, పట్టించుకోక నీ పని నువ్వు చేసుకో అంటారు. వాళ్ళకి అలవాటు అయిపోతుంది, వీళ్ళకి అలవాటు. అటువంటి కేసులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ యువతల వాళ్ళు సరిగ్గా ఉండాలి. అవతల వాళ్ళు పిలుస్తారు, నువ్వు నీ విలువల్ని కోల్పోయి నీ ఇంకేం చెప్పాలి, శీలం అని చెప్పడానికి లేదు ఈ రోజుల్లో. నీ మర్యాదలు అన్ని కోల్పోతున్నావు. కోల్పోయి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఉందా కొంచెం మనీ కోసం? అంటే ఆ మనీ కోసం ఏమైనా చేస్తున్నారు. ఇక్కడ మెయిన్ రీజన్ మనీ మనీ మనీ. వాళ్ళకు వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ ని కోల్పోతున్నారు, వాళ్ళ పర్సనాలిటీని కోల్పోతున్నారు, వాల్యూని కోల్పోతున్నారు. ఇంకా చెప్పాలంటే పరువు ఎక్కడుంది అని అడుగుతున్నారు కానీ పరువు పోయింది అని చెప్పి ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి నవడేస్. మరి ఇవన్నీ వదులుకుని మీరు ఆ పని చేయడం ఎందుకు? మానుకోండి అని మనం చెప్పలేము. మీరు ఇలాంటివి సిగ్గు విడిచి ఇలాంటివి ఈజీ మనీ కోసం చేస్తున్నారు అంటే ఈజీ ఈక్వల్ టు సమాజం భ్రష్టు పట్టి పోతుంది అనాలా, పోయింది అనాలా? కాబట్టి ఇలాంటివి చెయ్యకండి అనే చెప్పాలి. నెట్ రిజల్ట్ మనం చెప్పాలి అని అంటే చెయ్యకండి అనే చెప్పాలి. చెయ్యకండి ఎంతమంది వింటున్నారు? కాబట్టి ఇది ఇంకొకటి ఏం జరుగుతుంటే యువతల వాళ్ళ కుటుంబాలు కూడా నాశనం అవుతాయి. నీ ఒక్కళ్ళతోనే పోతుంది, ఆపోజిట్ వాళ్ళ కుటుంబాలు కూడా పోతాయి. నీకు పెళ్లి కాకపోతే అది వేరే విషయం. అవతల వాళ్ళకి పెళ్లి అయింది అనుకో, వాళ్ళ కుటుంబం ఏమవుతుంది? చిన్న భిన్నం అంతే అయిపోతుంది. డివోర్సులు, రోడ్డును పడడము, దిక్కులేని అనాథల్లాగా అయిపోవడము, చాలా భ్రష్టు పట్టిపోవడం అంటే ఇది. కాబట్టి సమాజాన్ని ఎటు తీసుకెళ్తున్నారు, ఎటు తీసుకుపోవాలి, అసలు విలువలతో ఎట్లా బతకాలి అనేది తెలియడం లేదు. తెలియచేయాలి అని అంటే మాలాంటి మోటివేషనల్ స్పీకర్స్ ని, పబ్లిక్ స్పీకర్స్ ని అపాయింట్ చేసుకుంటున్నారు ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. చేసుకునే అవసరం చాలా ఉంది, చేసుకుంటున్నారు. జాయిన్ అప్పుడైనా మధ్య మధ్యలో సెషన్స్ అయినా కార్పొరేట్ కంపెనీస్ కూడా చెప్తుంటారు. మేడం ఈ విషయాల్లో నేను ఒక్క విషయం గ్రహించాను. ఐదర్ ఇవన్నీ చేసేటివి, ఇవన్నీ జరిగేటివి కేవలం ఇండిపెండెంట్ ఉమెన్ ఆర్ ఇండిపెండెంట్ మెన్ అని నా భావన. ఎందుకంటే చెప్పేస్తారు వాళ్ళు, ఆమె ఇండిపెండెంట్ రా, నేను ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదురా, నాది నేను అర్న్ చేసుకుంటున్నా, నాది నేను సంపాదించుకుంటున్నా, నాకేం కావాలని అనుకుంటున్నారు. మరి ఇండిపెండెంట్గా ఉండడం మంచిదే, కానీ మంచి తరుణమే కావచ్చు. కానీ ఇండిపెండెంట్ ముసుగులో ఇవన్నీ జరుగుతుంటే పాపం ఆయన ఒక వెనకాల ఫ్యామిలీ ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు. రేపటి రోజున మీ అమ్మ ఇలా ఉందని ఏదో ఒక రోజులో న్యూస్లో రాక తప్పవచ్చు. ఇదే కంపెనీ జీవితం మొత్తం అనుకుంటా మనం అనుకోవచ్చు. కేవలం ఇండిపెండెంట్గా ఎలా ఉండాలంటారు? ఇండిపెండెంట్లో ఉన్నటువంటి ఆ ప్రయోజనం ఎలా అనుభవించవచ్చు అంటారు? ఇండిపెండెంట్ అంటే మనీ ఒకటి సంపాదించడమేనా? అది కాదు కదా. ఇండిపెండెంట్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు ఒక ఫ్యామిలీ నుంచి సంపాదించుకుంటూ వేరే దగ్గరకు వచ్చి వేరే కాపురం పెట్టుకుని బ్రతకడం, అది ఇండిపెండెంట్ అంటున్నారు. సంపాదించుకుంటుంటే ఇది ఇండిపెండెంట్ అంటున్నారు. అంటే దాని అర్థం అది కాదు, చాలా రాంగ్ అది. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి విడిపోయి అవసరార్థం వేరే దగ్గర జాబ్ దగ్గర ఉంటున్నావు అని అంటే దాన్ని కూడా ఇండిపెండెంట్ అని అనాల్సిన అవసరం లేదు. సపరేట్ గా అనొచ్చు కదా. ఇండిపెండెంట్ అంటున్నారు, అక్కడ ఇండిపెండెంట్ అనే మాట రాకూడదు. అది సెట్ కాదు అసలు ఆ మాట. నేనేమంటానంటే ఇండిపెండెంట్ అంటే భావాలలో స్వతంత్రత ఉండాలి. ఇప్పుడు
తల్లిదండ్రుల చేతిలో నుంచి బయటకు వచ్చావు, నువ్వు ఒక దగ్గర జాబ్ చేస్తున్నావు, ఒక హైయర్ క్యాడర్స్ ఉంటాయి, వాళ్ళ కింద మీరు అనిగో లేకపోతే వాట్ ఎవర్ మీరు వర్క్ చేయాల్సి అనుకోవచ్చు. ఎట్లయినా సరే మీరు ఒక డిపార్ట్మెంట్ లో వర్క్ చేయాలి అని అన్నప్పుడు ప్రతిదానికి పక్క వాళ్ళనో ఇంటికి వెళ్ళి వాళ్ళనో అడగాల్సిన స్థితి ఉండదు కదా. నువ్వు ఒక డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఏదో ఒక రోజు కదా. అట్లే ఒక దాని మీద సైన్ చేయాలి, అది పెట్టాలా పెట్టకూడదా. నేను చూస్తుంటాను, ఒక మెడికల్ షాప్కి వెళ్ళి ఏదైనా మెడిసిన్ ఉందంటే వాడు పక్క వాడిని అడుగుతాడు, అతను వెళ్ళి ఇంకో పక్క వాడిని అడుగుతాడు. ఓకే. లేదంటే ఒక్కొక్కళ్ళు ఏం చేస్తారు, టక్టగా వచ్చి కంప్యూటర్లో కొట్టి చూసి ఉందా లేదా అని చెప్తారు. అంటే ఫైనల్లీ థర్డ్ పర్సనో సెకండ్ పర్సనో చెప్తారు మనకి. అంటే సేల్స్ గర్ల్స్ తీసుకుంటే వాళ్ళు కూడా ఒక రేట్ అడుగుతాం మనం, పక్క వాళ్ళని అడుగుతారు, వాళ్ళే ఇంకోళ్ళు, వాళ్ళే మేనేజర్ని అడుగుతారు. చాలా సందర్భాల్లో నేను తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మీరు ఇక్కడ ఎందుకు అపాయింట్ అయ్యారు, మీరు ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తీసుకుని ఇక్కడ నిలబడాలి కదా, మీ జాబ్ అదే కదా, ప్రతిదానికి వాళ్ళని ఎందుకు అడుగుతారు అని నేను అడుగుతాను, చాలా చోట్ల అడుగుతాను. అంటే ఏంటంటే ఇండిపెండెన్సీ లేదు అక్కడ, మీకు లేదు. జాబ్కి వచ్చారు జస్ట్ ఫర్ మనీ, మీరు అక్కడ కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏది మీ దగ్గర లేదు. ప్రతి చిన్నది అడుగుతారు. పోనీ ఆ రోజే జాబ్ లో జాయిన్ అయ్యారు, ఒక 4 రోజులైంది, వారం రోజులైంది, నెల రోజులైంది జాబ్ లో చేరి, మీకు తెలియదు ఇన్ఫర్మేషన్, ఓకే అది పర్వాలేదు. కానీ కొంతకాలంగా జాబ్ చేస్తున్నప్పుడు ఏది అడిగినా మాకు తెలియదు అనడం. ఏ చిన్న కూరగాయల షాప్కి వెళ్ళినా సరే ఎంత కేజీ అంటే వాడు ఓనర్ని అడుగుతాడు. అంటే నువ్వు ఆ కనీసమైనటువంటి ఇన్ఫర్మేషన్ కూడా నీ దగ్గర ఎందుకు ఉంచుకోలేకపోతున్నావు. మళ్ళీ అంటాడు నేను ఇండిపెండెంట్ గా బతుకుతున్నాను అంటాడు, తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చేసి నేను ఇక్కడ పెళ్లి చేసుకుని ఇక్కడే బతుకుతున్నాను అంటాడు. మరి ఏది ఇండిపెండెంట్ నీకు అది అర్థమవుతుందా. ఏదైనా సరే ఇప్పుడు పైలట్ ఉన్నాడు, స్పాట్ డెసిషన్ తీసుకోవాలి, ఎవరిని అడుగుతాడు, అంతే అంతే. లేకపోతే అతను అన్ఫిట్ కదా. ఒక బోర్డర్ లో జవాన్ ఉన్నాడు, అతను అతని పైన ఉంటారు హైయర్స్, వాళ్ళు ఇచ్చిన సూచనల ప్రకారం వీళ్ళు మూవ్ అవ్వాలి. అది వాళ్ళకి ఇమీడియట్ గా వాళ్ళకి మెసేజ్ వస్తూ ఉంటాయి, అది ఓకే మ్యూచువల్. అక్కడ మనం దీన్ని తీసుకురాలేము, ఇండిపెండెంట్ గా అతను డెసిషన్ తీసుకోకూడదు. అతని పైన ఒకళ్ళు ఉంటారు, వాళ్ళు మేజర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకంగా ఉంటుంది ఇండిపెండెన్సీ అనేది. అది ఏంటనేది విచక్షణతో ఆలోచించాలి. అంతేగాని నేను సంపాదించుకుంటున్నాను 1,00,000 రూపాయలు, నేను ఇండిపెండెంట్ అంటే కానే కాదు. నీకు ఆ 1,00,000 రూపాయలు ఎలా ఖర్చు పెట్టాలో అసలు తెలుసు. అట్లీస్ట్ నీకు అక్కడ ఆ జ్ఞానం కూడా లేదు కదా, ఆ నాలెడ్జ్ కూడా నీకు లేదు, ఆ డబ్బును ఎలా ఖర్చు పెట్టాలి అనేది. నువ్వెలా ఇండిపెండెంట్ అవుతావో. కాబట్టి ఇండిపెండెంట్ అంటే నేను సంపాదించుకుని నేను ఒక్కడనే నాకు కావాల్సినట్టుగా నేను బ్రతుకుతున్నాను, ఒక 2 లక్షల రూపాయల బైక్ కొనుక్కున్నాను, లేకపోతే లోన్ ఇస్తున్నారని చెప్పి 20 లక్షలు పెట్టి కారు కొన్నాను, అది ఇండిపెండెంట్ కిందకి రానే రాదు. ఎక్కడైతే నీ జీవితాన్ని సమర్థవంతంగా ఒక మంచి ఆలోచన చేసి కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకుని నువ్వు ముందుకి సక్సెస్ఫుల్ గా వెళ్ళగలుగుతావో అది నీ స్వతంత్రత. అది అంతేగాని ఇలా కాదు. ఇప్పుడు కొంతమందికి డెసిషన్ మేకింగ్ అనేది రాదు, ఎప్పుడు ఒకళ్ళ మీద ఆధారపడుతుంటారు. దీని మీద కూడా నాకు వీడియో చేశాను, ఒకళ్ళ మీద ఆధారపడుతుంటారు. నీ లైఫ్, నీ విషయాలు, నీకు సంబంధించిన వర్క్ లో నువ్వు నిర్ణయం తీసుకోలేనప్పుడు నువ్వెక్కడ ఇండిపెండెంట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.